ఒకప్పుడు ఓ నిశ్శబ్దమైన అడవిలో ఓ చిన్న ఎలుగుబంటి బెనీ మరియు ఓ ఉల్లాసంగా ఉండే ఉడత స్క్వీకీ నివసించేవారు. వాళ్ళు ప్రతిదీ కలిసి చేసేవారు: కాయలు గోయడం, దాగుడుమూతలు ఆడటం, నదిలో చప్పుళ్లు చేయడం. ఒకరోజు ఆ అడవిమీద నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. ఒక పెద్ద తుఫాను వస్తోంది. గాలి ఘోరంగా ఊచింది. వర్షం జల్లులు జల్లుగా కురిసింది. బెనీకి ప్రియమైన గుహ నీటితో నిండిపోయింది. అతనికి ఎక్కడా నిద్రపోవడానికి చోటులేదు. చలిగా, విషాదంగా బెనీ ఒక చెట్టు క్రింద కూర్చుని వణికిపోతూ ఉన్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా స్క్వీకీ ఒక ఆకుతో తయారుచేసిన గొడుగుతో అక్కడికి వచ్చాడు. బెనీ, నా చెట్టింట్లోకి రా అంటూ చిలిపిగా అరవాడు. కాని అది చాలా చిన్నది కదా అని బెనీ తొందరగా అన్నాడు. పర్వాలేదు అంటూ స్క్వీకీ చిరునవ్వుతో అన్నాడు. నిజమైన స్నేహితులు ఎప్పుడూ కలిసే ఉంటారు, ఎండైనా వానైనా. ఆ రాత్రి వాళ్ళు చెట్టింట్లో కలిసి కూర్చుని నిద్రపోయారు, హాయిగా, సురక్షితంగా. బయట తుఫాను గర్జించేసినా లోపల వాళ్ల మనసులు ఆనందంగా ఉన్నాయి. ఆ రోజు నుంచి బెనీకి అర్థమైంది: చీకటి సమయంలోనూ ప్రకాశించే స్నేహమే నిజమైన స్నేహం.